హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం ప్లేలిస్ట్ కమెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. మన వీడియోస్ అన్నీ మన 2 ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. రైతు బిడ్డ నిర్మలారెడ్డి అండ్ నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్‌లో. సో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 2 ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. ఇక ఇప్పుడు మనం మియామిలో ఉన్నాం. ఫ్లోరిడా మియామిలో. ఇక్కడ మనం ఒక బీచ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి స్ట్రీట్ అక్కడున్న ఎన్విరాన్మెంటు అన్నీ గూడా చాలా అనిపించాయి. సో, మీరు గూడా చూసి ఎంజాయ్ చేస్తారని చాలా చిన్న చిన్న క్లిప్స్ కూడా ఆహ్, కొంచెం ఆహ్, నాకు ఇదిగా వింతగా అనిపించిందంతా కూడా మీకు షూట్ చేసి చూపించాను. ఇక్కడ వెళ్తూ ఉంది కదా! ఇదొచ్చి ఒక రోబో. ఇది జస్టు డెలివరీ ఇస్తుందనమాట. చిన్న ఆటోలాగా ఉంది చూడండి. ఇది ఆహ్, అంతకుముందు వీడియోలో చిన్న రోబో చూపిచ్చాను. ఇప్పుడు ఆటో సైజ్ రోబో అనమాట. దీనిలో ఫుడ్ అంతా డెలివరీ ఎళ్తుంది. అంటే మనుషుల బదులు రోబో చేస్తుందని అర్థం అనమాట. ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళే దారంతా కూడా ఆనందంగా ఉంది చూస్తూ ఉంటే. అంటే డ్రైవ్ ఎంతసేపు వెళ్ళినా గూడా బోర్ అనిపించదనమాట. అన్నీ ఆహ్, టాలెస్ట్ బిల్డింగ్స్ ఎక్కువుంటాయి. అక్కడ 2 లైన్‌లాగా కనిపిస్తున్నాయి గదా! ఎప్పుడైనా సముద్రం ఓవర్‌ఫ్లో అయినప్పుడు అక్కడేదో వాక్‌వే లాగా కడతారంట. అది అన్నమాట. ముందే ఇట్లా కట్టిపెట్టున్నారు డిజైను. అది జస్ట్ నేను ఏంటి అని అడిగితే ప్రణవ్ గూగుల్‌లో సెర్చ్ చేసి చెప్పాడు. ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్ళబోతూ ఉన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మర్‌లో వెళ్ళడం. సమ్మర్‌లో అయితే ఇక్కడ ఎండలు పిచ్చి పీక్స్ అన్నట్టున్నాయి. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటి అంటే గనక మనకు లాంగ్ డే ఉంటది. సో, మనం ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే గనక మనకు టైం చాలా ఉంటది. మార్నింగ్ 5:30కే తెల్లారిపోతది. నైట్ 9 అయినా గూడా మనకు చీకటి పడదనమాట. అందువల్ల మనం ఎక్కువ సేపు బయట స్పెండ్ చేసేదానికి టైం ఉంటది. కానీ నిద్రపోయే టైం చాలా తక్కువైపోద్ది. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ చూడండి అన్ని టాలెస్ట్ బిల్డింగ్స్ అని చెప్పాను గదా! సో, మనం చూడొచ్చు. రోడ్డుకి ఇటు 2 పక్కల గూడా ఆ బిల్డింగ్స్ మనం చూడొచ్చు. ఇక్కడ సముద్రం బ్యాక్ వాటరొచ్చి, ఆ బ్యాక్ వాటర్ ఒడ్డున ఊరుంటది. అదే విధంగా ఆ బ్యాక్ వాటర్ మధ్యలో గూడా బ్రిడ్జిలు కట్టి, అటుపక్క, ఇటుపక్క ఆనందంగా ఉంటదనమాట చూస్తూ ఉంటే. ఇక్కడేంటంటే చాలా జెయింట్ వీల్లు కొన్ని గేమ్స్ పిల్లలకి ఇవన్నీ కూడా బావుండాయి. ఇంకా గూడా నైట్ వ్యూ అయితే చాలా బావుంటదంట. ఇక్కడ మనం మేము అమెరికాకొచ్చిన తర్వాత రకరకాల కుక్కల్ని చూసాం. అసలెంత ఫ్రెండ్లీగా ఉన్నాయో. వాళ్ళు మనుషుల కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఇంకొకటేంటంటే ఇక్కడ ఆ చుట్టుపక్కల ఆ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళంతా గూడా కుక్కల్ని వాకింగ్ తీసుకొస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వింత చూపించిందనమాట మాకు. వాటిలో మీకు కొన్ని షేర్ చేస్తాను. ఇది తీసుకెళ్తూ ఉన్నాడు కదా! తనకి ఫుడ్ పెడుతూ తీసుకెళ్తూ ఉన్నాడనమాట. చూడండి ఆ కుడి చెయ్యి కదులుతూ ఉంది గదా! అట్ట పెట్టడం ఆపితే అది మారం చేసి కూర్చొనేసింది అలాగే. కూర్చొనేసి నేనింక రాను అన్నట్టు కూర్చుంది. మళ్ళీ దాన్ని ఫుడ్ పెడితే మళ్ళీ చూడండి. మళ్ళీ ఎనకాలే వెళ్తుంది. మళ్ళీ ఆపితే మళ్ళీ కూర్చొనేస్తది. ఇది చూడండి ఎంత ఇదిగా ఉందో. భలే మారం చేస్తుంది. చిన్న పిల్లలు చాక్లెట్ తీసికపోతే నేను రాను అన్నట్లు మారం చేస్తూ వెళ్తూ ఉంటే అనిపించింది. ఇది టోటల్ వ్యూ అన్నమాట. బ్యాక్ వాటర్. ఇక్కడ ఆహ్, వాటర్ అంటే కొంచెం స్మెల్ ఒస్తున్నాయి గానీ, కొంచెం చూసి ఆస్వాదించేదానికైతే బావుంది. ఇక్కడ సీ వాటర్ అంతా గూడా ఒక చిన్న గడ్డిలాగా ఉందనమాట అందులో. అది బయట కొట్టే బయటకి కొట్టుకొచ్చేస్తుంది. అందువల్ల ఏందంటే అక్కడంతా గూడా మురికి మురికిగా అంటే ఆకులు కుళ్ళిపోతే ఎలా ఉంటాయో అలా ఆ చుట్టుపక్కలంతా గూడా ఎడ్జ్‌లో వచ్చేస్తున్నందువల్ల అది కొంచెం అట్లా అనిపించింది గానీ, మిగతా వ్యూ అయితే అదిరిపోయిందనమాట. అదే విధంగా ఈ టెంకాయ చెట్లు చూడండి ఇంకొకటి రాగిపొడిల్లాగా ఇది. సో, అందరూ ఫ్లైట్‌లో తీసుకురావడం, ఇలా ప్లేసెస్ చూడ్డానికి గూడా తీసుకురావడం, అదే విధంగా నార్మల్‌గా వాకింగ్ చేయించడం ఇవన్నీ కూడా అనిపించాయి. ఇక్కడ ఈ ఫౌంటైన్ గూడా చాలా పెద్దది. విజువల్స్‌లో మీకెలా కనిపిస్తుందో గానీ, చాలా పెద్ద ఫౌంటైన్ అనమాట. ఇది గూడా ఆ సౌండు అవన్నీ సొంపుగా
అంటే చిన్న ఫౌంటైన్‌లో ఉన్న సౌండ్ కంటే కూడా ఇన్ని రకాల సౌండ్స్ చూస్తూ ఉంటే వినసొంపుగా ఉందనమాట. సరే మేము ఎలాగో ఈవినింగ్ వెళ్ళాము ఇక్కడికి. అన్నీ ముగించుకొని ఈవినింగ్ ఎళ్ళాననమాట. సో, దూరంగా కనిపిస్తుంది గదా! ఇదేంటంటే ఆహ్, జస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఒడ్డుకి ఆ కొస వరకు వెళ్లి తీసుకొస్తుందంట. ఇది పర్ హెడ్ ఎంతో ఉంటుంది. ఆహ్, 10-40 లోపల ఉంటదనమాట. దాన్ని ఎక్కాలంటే. మేమేంటంటే నెక్స్ట్ డే ఎలాగో మేము వాటర్ స్పోర్ట్స్‌కి వెళ్తూ ఉన్నాం. కంపల్సరీ మేము ఆహ్, క్రూజ్‌లో వెళ్ళాల్సొస్తది. అందువల్ల మేము దీన్ని రైడ్‌కి వెళ్ళలేదు ఇక్కడ. ఉన్న టైము కాస్త ఇక్కడే కూర్చొని టైమ్ పాస్ చేద్దాం అనుకున్నాము. ఈ చుట్టూ గూడా నీళ్ళ ఒడ్డున చూడండి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుందయితే స్టీమర్ లాగా డిజైన్ చేశారనమాట. ఆ వంతెన కనిపిస్తుంది గదా! సో, నెక్స్ట్ వీడియోలో మోస్ట్‌లీ ఈ వీడియోలోనే అనుకుంటా. ఆ వంతెన మీద వెళ్తూ గూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మేము చాలా సేపు కూర్చున్నాం. ఇక్కడ యాజ్ యూజువల్ ఒక కప్పు కాఫీ తాగుతూ కూర్చుంటే బావుండు గదా! అని అనిపించింది. నాకు అక్కడ దరిదాపులో ఎక్కడా కనిపించలేదు. సో, నేను ఆ వాటర్‌ని చూడంగానే అలా కాఫీ సిప్ చేస్తూ, అలా వాటర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అనిపిస్తూ ఉంటదనమాట. అలా మేమిద్దరం చాలా సేపు కూర్చున్నాం. కూర్చొని తర్వాత నెక్స్ట్ బీచ్‌కి వెళదామని అనుకున్నామనమాట. ఇక్కడి నుంచి బీచ్ కరెక్ట్‌గా 15 మినిట్స్ డ్రైవ్ అన్నాడు ప్రణవు. అందువల్ల మేము కాసేపు ఇక్కడే స్పెండ్ చేద్దాము. తర్వాత బీచ్‌కెళ్దాము అని. ఇక్కడ మా వాడు డ్రోన్ ఎగరేయడం సరిపోతుంది. నాకేమో భయమేస్తుంది. ఈ డ్రోను బ్యాటరీ లో అయితే ఎక్కడ నీళ్ళలో పడిపోతుందో అని చెప్పేసి. అదే జెప్పాను. బ్యాటరీ అంతా చార్జ్ చేసుకొని రావాలి గదా! అని. అమ్మా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అది బ్యాటరీ లో అయితే ముందే మన దగ్గరొచ్చేస్తది అని జెప్పేసి ప్రణవ్ జెప్పాడు. సో, ఎక్కడికెళ్ళినా గూడా రకరకాల డ్రోన్‌లు తీసుకొనున్నాడనమాట. పెద్దది, చిన్నది, ఇంకా చిన్నది అలా. సో, మా మమ్మల్ని గూడా ఈ డ్రోన్ షాట్స్ అంతా గూడా చాలా వరకు షూట్ చేశాడు. తర్వాత మేము ఇప్పుడు బీచ్ వైపు వెళుతూ ఉన్నాం. ఇది ఇంకొక రూట్ అనమాట. ఇందాక మీకు చెప్పాను గదా! బ్రిడ్జ్ మీద వెళ్దామని. ఇందాక మనం అక్కడి నుంచి చూసిన బ్రిడ్జ్ ఇదే. సో, ఇప్పుడు 2 వైపులా కూడా వాటర్ మధ్యలో బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే కూడా వ్యూ చాలా బావుంది. అంటే మన సముద్రం లోపల రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎలా ఉంటది, అలా ఉందన్నమాట. ఇది బ్యాక్ వాటర్ అయినప్పటికిని చాలా లోతుంటదనమాట ఇక్కడ. అందువల్ల మనకు సముద్రంలో ఎళ్ళిన ఫీలింగ్ అయితే వస్తది. ఇంకొంచెం దూరం వెళ్ళే కొద్దీ ఇక్కడ ఆ వాటర్ పక్కనే బిల్డింగులు కట్టుకొని కొంతమందైతే వాళ్ళ సొంత బోట్‌లు గూడా పెట్టుకొనుంటారనమాట. మనం కార్‌లో ఎలా పెట్టుకుంటామో వాళ్ళ బోట్స్ కూడా అలా పెట్టుకుంటారు. సో, అలా వాళ్ళు కొంతమంది చేపలు పట్టుకోవడానికి వాడతారంట సరదాగా. కొంతమంది జస్ట్ అలా టైమ్ పాస్‌కి అలా పెట్టుకుంటూ ఉంటారు. మేము వాటర్ స్పోర్ట్స్‌కి వెళ్ళిన ఊరేంటో నేను తెలియలేదు. రేపు అది తెలుసుకొని ఆ నేమ్ దానిలో మెన్షన్ చేస్తాను. అక్కడైతే చాలా వరకు అందరూ బోట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంటి ముందైతే ఒక ట్రాలీ లాగా పెట్టుకొని దాని మీద బోట్ పెట్టుకొనున్నారనమాట. ఆహ్, హ్మ్, ఇట్లా కార్‌ని వాడినట్టు దాన్ని వాడేస్తూ ఉన్నారు. ఎలాగూ అది వాళ్ళకి అంత వాటర్ అందుబాటులో ఉంటది కాబట్టి ఎప్పుడెళ్ళాలన్నా గూడా వాళ్ళకి ఈజీగా ఉంటదనమాట. కార్‌లో మనం ఎలా షికారుకెళ్తామో అలా వాళ్ళు గూడా బోట్‌లో వెళ్తూ ఉంటారు. చాలా అనిపించింది. ఇంకొకటేంటంటే ఇక్కడ ఎండ గాని లేకుండా ఉంటే బాగా ఎంజాయ్ జేయొచ్చు. మోస్ట్‌లీ సమ్మర్‌లో గాకుండా వేరే టైంలో వస్తే ఇందాక చెప్పినట్టు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మేము బీచ్ వైపు వెళ్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత ప్రతి స్ట్రీట్‌లో ఏ స్ట్రీట్‌లో దూరినా గూడా మనకు బీచ్‌కి వెళ్ళొచ్చు. కానీ ఈ సునామీలు, గినామీలు వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయేమో గానీ చాలా డిస్టెన్స్ తక్కువుందన్నమాట. అంటే ఆ వాటర్‌కిను, ఆ బిల్డింగ్స్‌కి చాలా తక్కువుంది. సో, మొత్తానికి ఆ బ్రిడ్జ్ అయితే చాలా దూరం ఉంది. ఆ బ్రిడ్జి ఇంకా మనం క్రాస్ చేస్తూనే ఉన్నాము. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు బీచ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడేంటంటే ఆహ్, ఎక్కడ ఏ స్ట్రీట్‌లో మనం నార్మల్‌గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కారు పార్క్ చేసేసుకుంటాం కదా! కానీ ఇక్కడ చాలా వరకు చూడండి ఇలాంటి బోర్డులు పెట్టేసుంటారు. వీటిలో ఆ నంబర్ మనం కొట్టి అక్కడ కార్ పార్కింగ్‌కి పే చేయాలనమాట. అవర్లీ బేసిస్‌లో ఉంటది. 1 అవర్‌కి $2, $1.8, $3 అలా ఉంటదనమాట. దాన్ని పే చేసేసి మనం కార్‌ని సే సేఫ్‌గా పార్క్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒక ట్రైన్ బోగీలాగా హోటల్ పెట్టుకొనున్నారు. ఆహ్, ఇది
మామూలుగా మన పక్కనేంటంటే బస్సు, ఫ్లైటు అలా పెట్టున్నారు. వీళ్ళేంటంటే ఆహ్, ట్రైన్‌లాగా ఒక బోగీ ఎలా ఉంటదో అలా డిజైన్ జేసి హోటల్ పెట్టున్నారనమాట. అంటే మేము పార్క్ చేసిన దగ్గర నుంచి దాదాపు 10, 15 మినిట్స్ లోపలికెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళే దారిలో ఉన్న హోటల్స్ అన్నీ గూడా జస్ట్ నాకు అనిపించినవన్నీ గూడా చిన్న చిన్న క్లిప్స్ తీసి మీకు కూడా లోడ్ చేశాను. ఇదేంటంటే బయట రోడ్‌లోనే బాగా డెకరేట్ చేసి టేబుల్స్ వేసి అక్కడక్కడ టేబుల్ ఫ్యాన్‌లు పెట్టి చాలా బాగా చేశారనమాట. వీళ్ళ హోటల్ నైట్‌లో అయితే ఇంకా బావుంటది చూడండి. మొత్తం ఓవరాల్ హోటల్ లుక్ ఇదనమాట. పైన టెర్రస్ పైన నుంచి కూర్చుంటే అక్కడ సీ వ్యూ కొంచెం కనిపిస్తుంది. అందువల్ల ఇట్లా డిజైన్ జేస్తున్నారనమాట వాళ్ళు. సో, మేము నడుచుకుంటూ వెళ్ళి మొత్తానికి బీచ్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ముందేమో గార్డెన్‌లాగా చెట్లంతా వేసేసున్నారు. కొంచెం లోపలికెళ్తే మొత్తం ఇసుక మంచి వైట్ కలర్‌లో ఉందనమాట. నార్మల్‌గా ఇసుక కొంచెం మనకు ఐవరీ కలర్‌లో అట్లుంటుంది గదా! ఇక్కడేమో ప్యూర్ వైట్ లాగా ఉంది. ఇక్కడి నుంచేంటంటే ఇది ఇక్కడ ఆ సైడ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా వాకింగ్ అలా చేసేలాగా ట్రాక్ చేస్తున్నారు. ఇందాక చూసారు గదా! మీరు ట్యాపు. అది ఒకవేళ సముద్రంలో మునిగితే బయటొస్తే అక్కడ మళ్ళీ మంచినీళ్ళతో షవర్ చేసేలాగా పెట్టున్నారనమాట. ఇది ఎందుకో కొంచెం అనిపించింది. ఎక్కడికెళ్ళినా గూడా మనం అలాగే ఇసుకతో వెళ్ళిపోకుండా ఇట్లా పెట్టడం అనేది అనిపించింది. సో, మొత్తానికి మనం బీచ్‌కైతే వచ్చేసాం. ఇప్పుడు ఈవినింగొచ్చి 7:30 అవుతుంది. ఇంకా సూర్యుడు సుర్రుమనిపిస్తూనే ఉన్నాడు. ప్రణవ్ అక్కడ సన్‌సెట్ చూద్దాం అన్నాడు గానీ, ఇక్కడ సన్‌సెట్ ఇటువైపు అవ్వలేదు. మోస్ట్‌లీ అపోజిట్ సైడ్ వాడేదో కన్‌ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. ఇక్కడేంటంటే చాలా పెద్ద పెద్ద షిప్స్ కూడా వచ్చేటట్టున్నాయి. దూరంగా మనకు ఒక ఏమంటారు గూడ్స్ వేసుకొని వెళ్తున్న పెద్ద షిప్ కూడా కనిపించింది. మోస్ట్‌లీ ఇక్కడ ఎక్కడన్నా దగ్గరగా పోర్ట్ ఉండుంటదేమో. అందువల్ల ఇలా మనకు చాలా దగ్గరగా ఈ పెద్ద ఆహ్, షిప్పు చూడండి. గూడ్స్ వేసుకొని వెళ్తూ ఉంది. కానీ మనం ఇక్కడ కూర్చొని చూస్తే అది అక్కడే ఉన్నట్లుంటది. కానీ అది చాలా ఫాస్ట్‌గానే కదులుతూ ఉంటది. ఇక్కడ నాకొక రాయి దొరికింది. నాకు ఎక్కడికైనా సరే వేరే ఊరు అంటే ఆహ్, ఔట్ ఆఫ్ ఇండియా అని కాదు ఎక్కడికెళ్ళినా గూడా ఇలాంటి సందర్భాలు ఏదైనా బీచ్‌లు అట్లా ఉంటే గనక అక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చి గుర్తుగా పెట్టుకోవడం అలవాటు. ఈవెన్ కాశ్మీర్‌కెళ్ళినా, బాలీకెళ్ళినా నేపాల్‌కెళ్ళినా ఎక్కడైనా సరే ఒక రాయి తెచ్చి పెట్టుకోవడం అలవాటు. అలాగే ఇక్కడ రాయి వెయిట్‌లెస్‌గా దొరికింది. ఇక్కడ వెయిట్ అయితే అది కూడా మనం తీసుకెళ్ళేటప్పుడు అది కూడా వెయిట్ కన్సిడర్ అవుతది గదా! కానీ లక్కీగా వెయిట్‌లెస్‌గా దొరికిందనమాట. అది తీసి పెట్టుకున్నాను. ఎందుకమ్మా అంటున్నాడు ప్రణవు. ఏదో నాన్న ఇక్కడికొచ్చినట్టు గుర్తుగా ఉంటదిలే అని అనుకున్నా అని చెప్పాను. ఇక్కడ నేను చెప్పాను కదా! సముద్రం లోపల ఏదో చెట్లులాగా బయటకు కొట్టుకొస్తుందని. ఆ ఎడ్జ్‌లో చూసారంటే మొత్తం గూడా అలానే ఉంది. సో, మొత్తానికి ఇది మనల్ని వదలకుండా అక్కడే నిలుచుకున్నట్టుంది. చిన్నగా పోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉందనమాట. మళ్ళీ ప్రణవ్ ఇక్కడేమో ఇది ఎగరేద్దాం అంటున్నాడు. డ్రోన్ ఎగరేద్దాం అంటున్నాడు. "అరే నాయనా నీళ్ళలో పడిపోద్ది నీకు దండం పెడతాను గమ్ముగుండురా నాకు భయమేస్తుంది" అంటే, "ఏం కాదులేమ్మా కొంచెం ఉంది బ్యాటరీ" అంట ఎగరేస్తూ ఉన్నాడు. ఆ ఎగరేయడం గూడా వాళ్ళు పైన చాలా దూరం హైట్‌లోకి వెళ్ళేటట్టు ఎగరేస్తాడు. అప్పుడైతే నాకు ఎక్కడ పడిపోద్దో అనే టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి గదా! కష్టపడి కొనుక్కొని మళ్ళీ అక్కడక్కడ పడిపోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోద్దని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అయినా వాడు వినలేదు. చూడండి ఎంత హైట్ వెళ్ళిందో అసలు మోస్ట్‌లీ నాకు కనిపించడం లేదు. అంత హైట్ ఎళ్ళిపోయిందనమాట. ఎంత హైట్ ఎళ్ళిపోతే విజువల్స్ అస్సలు కనిపించవురా! ఏదైనా ఒక సర్టెన్ హైట్‌లో ఉంటేనే మనం చూసేదానికి విజువల్స్ బావుంటాయి. అంటే వాడి బాధేంటో తెలీలా మొత్తం తిప్పుతున్నాడు. మొత్తం ఉన్న బీచ్ అంతా కవర్ జేయడానికి మొత్తం అదే దాన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చూడండి. ఈగలాగా వస్తుంది. మన చేతిలో అలాగే ల్యాండ్ అయిపోతుంది. ఆ ల్యాండ్ అయిపోవడంలో కింద పడేశాననమాట. ఆ కెమెరా క్లిప్ కూడా ఊడింది. మళ్ళీ దాన్ని బిగించి మళ్ళీ ఎగరేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈసారి ఏదైనా వీడియోలో నేనింకా అది ప్రణవ్‌ని నా ల్యాప్‌టాప్‌లో ఎక్కించమంటే ఎక్కించలేదు. పైన డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయనేది కొన్ని విజువల్స్ మీకు కూడా పోస్ట్ చేస్తాను. మనం వెళ్ళిన ఏరియాస్. ఒరేయ్! బాగా పనిచేస్తుందా?
అదే అడుగుతున్నాను. కింద పడిపోయింది గదా! ఎట్లా పనిచేస్తుందా లేదని. నేను చెప్పాను గదా! ఇలా ఉందనమాట. అది బాగా ఆకులు ఆకులుగా ఉంది. మొత్తం ఎడ్జ్‌లంతా ఇలాగా కొట్టుకొనొచ్చేస్తుంది. కానీ వాటర్ అయితే చాలా వామ్‌గా ఉన్నాయి. మేమిది చలిగా ఉంటదేమో లోపల మునగాలంటే అని. కానీ నేను ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ఇంకా మనం వెళ్ళేదంతా గూడా బీచ్‌లే గదా! అక్కడ చూద్దామని చెప్పాను. ఇక్కడ అడుక్కునేవాళ్ళు ఈ రకంగా అడుక్కుంటున్నారనమాట. అలా పాటలు పెట్టి డాన్సులేస్తూ డబ్బులు అడుక్కుంటున్నారు. అలాగే స్కానర్ గూడా పెట్టేసున్నారక్కడే. తర్వాత ఇప్పుడు మనం నైట్ వ్యూ మియామిలో ఎలా ఉంది అనేది చూడొచ్చు. నైటంతా గూడా అంతా విద్యుత్ వెలుగుల్లో మియామి ఒక ఏంటి ఒక భూలోక స్వర్గంలాగా అనిపిస్తూ ఉంది. నిజంగా విజువల్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవేమో అనిపిస్తుంది నాకు. ఇట్లా వాయిస్ చెప్తున్నటప్పుడు చూస్తుంటే. కానీ డైరెక్ట్‌గా అయితే నిజంగా అదిరిపోయిందనమాట. స్వర్గంలాగా అనిపించింది. ఆ డ్రైవ్ ఇంకాసేపు వెళ్తే బాగుండును అనిపించింది. నేనదే ప్రణవ్‌కి చెప్తున్నాను. ఫాస్ట్‌గా వెళ్ళకు, స్లోగా వెళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్దాం అని చెప్పి. మొత్తానికి సిటీ దాటిన దాకా గూడా అదిరిపోయింది. అదే అన్నాడు ప్రణవ్ నైట్ వ్యూ గూడా చూడొచ్చమ్మా. కొద్దిగా లేట్‌గా వెళ్దాం అని చెప్పి చాలా సేపు బీచ్‌లోనే స్పెండ్ చేశాం టైము. ఆహ్, అంటే బాగా చీకటి అయ్యేదాకా ఉండి చీకటయిన తర్వాత బయలుదేరాననమాట. ఇక్కడి నుంచి హోమ్ స్టెడొచ్చి మాకు దాదాపు ఒక 1 అవర్ పైనే ఉంది జర్నీ. సో, అందువల్ల అక్కడికెళ్ళాలి గదా! అని ఫాస్ట్‌గా వెళ్తూ ఉన్నాడు ప్రణవ్. ఓకే. నెక్స్ట్ వాటర్ స్పోర్ట్స్‌లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.